నమస్కారం, సుఖీబావుకు స్వాగతం. ఈ రోజు సుఖీబావులో కాన్పు తర్వాత పొట్టపై చారలు తగ్గలేదా? కడుపులో పడకముందే కాలుష్యపు కాటు? ఇవి థైరాయిడ్ లక్షణాలే. నొప్పి మందులతో నష్టాలెన్నో. ఇంకా హెల్త్ టిప్. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చాలా మందిలో పొట్టపై చారలు మిగిలిపోతూ ఉంటాయి. కొంతమందిలో ఇవి కాలానుగుణంగా మాయమైపోతే మరికొందరిలో అలాగే మిగిలిపోతూ ఉంటాయి. నిజానికి వీటితో పెద్దగా సమస్యలేవీ ఉండవు, కానీ చూడడానికి బాగోలేకపోవడంతో వీటిని మాయం చేయడానికి అమ్మలు చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. క్రీములు, లోషన్లు, ఆయింట్మెంట్లు ఇలా ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాన్పు తర్వాత పొట్టపై మిగిలిపోయే చారల్ని సులువుగానే తొలగించుకోవచ్చు. పొట్టపై చారల్ని మాయం చేసేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి చికిత్సలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మాతృత్వం ఒక వరం, మధురానుభూతుల సమ్మిళితం. అపురూపమైన ఈ అమ్మతనాన్ని సాకారం చేసుకునే క్రమంలో తల్లి శరీరం నవమాసాల పాటు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటుంది. లోపల దినదిన ప్రవర్ధమానంగా ఎదిగే బిడ్డకు అనుగుణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే కాన్పు తర్వాత ఈ మార్పులన్నీ చాలా వరకు తిరిగి యథాస్థితికి వచ్చేస్తుంటాయి. అయితే పొట్టపై చారలు మాత్రం ఎంతకీ మాయమవ్వకుండా అమ్మ మనసును కష్టపెడుతుంటాయి. అసలు కాన్పు తర్వాత పొట్టపై ఎందుకు చారలు మిగిలిపోతాయి? స్ట్రెచ్ మార్క్స్ ఒకసారి వచ్చిన తర్వాత అవి బికాస్ అక్కడ డ్యామేజ్ అవుతుంది, ఇలాస్టిక్ టిష్యూకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి అది మళ్ళీ రికవర్ అవ్వదు. స్ట్రెచ్ మార్క్ అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత పొట్ట దగ్గర ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అక్కడ స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాని మూలంగా ఆ స్ట్రెచ్ మార్క్ ప్రెగ్నెన్సీ తర్వాత ఈజీగా తెలుస్తుంది. అందుకని పొట్ట దగ్గర స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది వాళ్ళు అని తెలుస్తుంది అనమాట. అదర్వైజ్ టీనేజ్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ వేరే చోట వస్తుంటాయి. వాళ్ళకి అలా హిప్స్ దగ్గర, యాక్సిల్లా దగ్గర, అలా డిఫరెంట్ ప్లేసెస్లో. ఇదొకటే కాకుండా జిమ్ చేసే వాళ్ళకి కూడా, బాగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కూడా ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది కాకుండా కొన్ని మెడిసిన్స్ మూలంగా కూడా స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఎస్పెషల్లీ స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడిన వాళ్ళకి కూడా చాలా ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే కొంతమందికి వేరే హార్మోనల్ థెరపీస్ మీద వాటి మీద ఉన్న వాళ్ళకి కూడా స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు బిడ్డ ఎదుగుదలకు అనుగుణంగా తల్లి గర్భాశయం కూడా పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో పొట్టపై చర్మం ఎక్కువగా సాగుదలకు లోనవుతుంటుంది. ఇలాంటప్పుడు తల్లి శరీరంలో చర్మం కింద కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నట్లయితే కాన్పు తర్వాత పొట్టపై చారల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే చిన్న వయసులో తల్లి అవుతున్నప్పుడు, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు ఉన్నప్పుడు, గర్భంలో బిడ్డ ఎక్కువ బరువు ఉన్నప్పుడు కూడా తల్లికి కాన్పు తర్వాత పొట్టపై చారలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్ట్రెచ్ మార్క్స్కి ట్రీట్మెంట్ అనేది బేసిక్గా ఏంటంటే కొంతవరకు వాటంతట అవి పోవు. ఎందుకంటే ఒకసారి ఇలాస్టిక్ టిష్యూ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా స్కిన్ నార్మలైజ్ అవడానికి ఛాన్సెస్ ఉండదు. సో అందుకని మనము ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే దాన్ని అక్కడ కొత్త ఎలాస్టిక్ టిష్యూ గ్రో అవటానికి వచ్చేదానికిను ఆల్రెడీ ఫామ్ అయిన ఇలాస్టిక్ స్ట్రెచ్ మార్క్స్ కొంచెం మాస్క్ అయ్యేదానికి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్. అంటే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే లేజర్ ట్రీట్మెంట్స్, మైక్రో నీడ్లింగ్, అలాగే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇస్తూ ఉన్నాం అన్నమాట. పొట్టపై చారికలు ప్రాథమిక దశలో అంటే ఎర్రగా లేదా గులాబీ రంగులో ఉన్నప్పుడు వాటి మీద రెటినాయిడ్ క్రీములు, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, ఇంటెన్స్ మాయిశ్చరైజర్లు, అలాగే కొన్ని రకాల ప్రత్యేకమైన జెల్లులను నిత్యం పట్టిస్తూ ఉంటే చారలు క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. చారల్లో పేరుకొని ఉన్న మృతకణాలు తొలగిపోయి నెమ్మదిగా కొత్త కొలాజిన్ కణాలు పుట్టుకొస్తాయి. చారికలు ప్రాథమిక దశను దాటి గోధుమ రంగు లేదా ముదురు గోధుమ రంగుకు చేరినప్పుడు మాత్రం వీటిని అంత సులభంగా నయం చేయలేం. అటువంటప్పుడు కెమికల్ పీల్స్, డెర్మాబ్రేషన్, లేజర్ వంటి అధునాతన చికిత్సల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్ స్ట్రెచ్ మార్క్స్కి అంత ఎక్కువగా హెల్ప్ చేయదు. ఎందుకంటే ఎలాస్టిక్ టిష్యూ రికవర్ అవడానికి అక్కడ కొంత మళ్ళీ మనం డ్యామేజ్ చేయాలి, కొంత ఇన్ఫ్లమేషన్ పుట్టించాలన్నమాట. ఈ లేజర్ అవన్నీ వాటితోటి మనం అగైన్ వీకెన్ ఇన్ఫ్లమేషన్ పుట్టించడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పిఆర్పి అనేది చేయటం మూలంగా గ్రోత్ ఫ్యాక్టర్స్ మనం మళ్ళీ అక్కడ ఇవ్వటం మూలంగా ఇలాస్టిక్ టిష్యూ వస్తుంది. మెడికల్ ట్రీట్మెంట్స్ తోటి
కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో కానీ చాలా తక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వైటమిన్ ఏ అని, వైటమిన్ ఈ అని ఇలాంటి క్రీమ్స్ అవన్నీ చాలా క్రీమ్స్ వాడుకలో ఉన్నాయి. కొంతవరకు హెల్ప్ చేయొచ్చు కానీ మేజర్గా వీటికి స్ట్రెచ్ మార్క్స్కి అన్నీ కూడా లేజర్ ట్రీట్మెంటు, మైక్రో నీడ్లింగ్, పిఆర్పి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్సే తప్ప మెడికల్ ట్రీట్మెంట్స్ అంత యూస్ఫుల్గా ఉండవు. ప్రెగ్నెన్సీ టైంలోనే స్ట్రెచ్ మార్క్స్కి మొదటి నుంచే స్టార్టింగ్లోనే ఎక్కువగా మేము వైటమిన్ ఏ అండ్ వైటమిన్ ఈ ఉన్న క్రీమ్స్ చాలా వాడుకలో ఉన్నాయి. వాటిని రెగ్యులర్గా 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడైతే వస్తుంటాయో అది కొంతవరకు రెగ్యులర్గా 5 to 6 months డెలివరీ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయమని చెప్తాను. కొంతమంది అంటే వాళ్ళకి జెనెటిక్గా వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళ స్కిన్ స్ట్రెచ్ అయినా కూడా ఎలాస్టిక్ టిష్యూ రప్చర్ అవ్వదు. సో వాళ్ళకి అసలు స్ట్రెచ్ మార్కే రాదు. కొంతమందికి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. సో దీన్ని అసలు రాకుండా చేయడానికి, ప్రివెంట్ చేయడానికి మన చేతుల్లో ఏది లేదు. కాన్పు తర్వాత పొట్టపై చారల తీవ్రతను తగ్గించుకునేందుకు గర్భంతో ఉన్నప్పటి నుంచే జాగ్రత్తలు మొదలుపెట్టాలి. రోజు ఆల్మండ్, ఆలివ్, లావెండర్ లేదా విటమిన్ ఈ ఉన్న నూనెలతో పొట్టపై మృదువుగా మర్దన చేస్తుండాలి. ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె కలిపి మసాజ్ చేసినట్లయితే మార్క్స్ చాలా వరకు తగ్గుతాయి. ఆహారంలో జింక్ అధికంగా లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. పొత్తికడుపు కండరాలను బిగుతుగా చేసే యోగాసనాలను సాధన చేయడమూ మంచిదే. కోకో, బటరున్న క్రీమ్ని ఉపయోగించి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట నెమ్మదిగా మసాజ్ చేయాలి. పొట్ట కండరాలను బిగుతు చేసే యోగాసనాల్ని సాధన చేయటం వల్ల కూడా చారలు తగ్గే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు కాన్పు తర్వాత పొట్టపై చారల తీవ్రతను చాలా మేరకు తగ్గిస్తాయి. హెల్త్ న్యూస్ మీకోసం. గర్భధారణకు ముందు 3 నెలల పాటు మహిళలు పీల్చే గాలి చాలా కీలకమని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆ సమయంలో వాయు కాలుష్యానికి గురైతే అది పుట్టబోయే శిశువుపై ప్రభావం చూపిస్తుందని వారంటున్నారు. పుట్టిన 2 ఏళ్లలోపు శిశువుకు బాడీ మాస్ ఇండెక్స్ BMI స్థాయిలు ఎక్కువ ఉండడంతో పాటు ఊబకాయం కూడా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గర్భం ధరించడానికి 3 నెలల ముందు నుంచే వీర్య కణాలు, అండాలు పరిపక్వ దశకు చేరుకుంటాయి. ఈ సమయంలో కాబోయే అమ్మ వాతావరణ కాలుష్యానికి గురి కాకుండా జాగ్రత్త పడాలని అమెరికాలోని కెక్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, డ్యూక్ విశ్వవిద్యాలయం, చైనాలోని ఫూదాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. 5,834 మంది తల్లులను, వారికి పుట్టిన బిడ్డలను అధ్యయనం చేసిన తర్వాత వీరు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ పరిశోధనను ఎన్విరాన్మెంటల్ జర్నల్ ఇటీవలే ప్రచురించింది. గర్భధారణకు 3 నెలల ముందు నుంచి PM2.5 అతి సూక్ష్మ ధూళి కణాలు, PM10 సూక్ష్మ ధూళి కణాలు, వాహనాల నుంచి విడుదలయ్యే నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలకు గురైన వారి పిల్లల్లో BMI పెరిగింది. బిడ్డలకు ఊబకాయం రాకుండా ఉండాలంటే మహిళలు గర్భధారణకు 3 నెలల ముందు నుంచే కాలుష్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఫలితాలు హెచ్చరిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. థైరాయిడ్ లోపాలతో బాధపడుతున్నప్పుడు బరువు పెరగడమో లేదంటే అతి చురుకుదనమో కనిపిస్తూ ఉంటుంది. అయితే వీటితో పాటు కొన్ని అస్పష్టమైన లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కుంగుబాటు, ఏకాగ్రత కుదరకపోవడం, నిరాశ, నిస్పృహ, చూపు మందగించడం, వంటల రుచి సరిగ్గా తెలియకపోవడం ఇలాంటి లక్షణాల వెనుక థైరాయిడ్ జబ్బు దాగి ఉండే అవకాశం ఉంటుందని చెబుతారు నిపుణులు. థైరాయిడ్ జబ్బు తాలూకు అస్పష్టమైన సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెమట ఎక్కువగా పట్టడం, వేడి ఆవిర్లు, బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం. థైరాయిడ్ జబ్బు లక్షణాలు అనగానే ముందుగా ఇలాంటివే గుర్తుకొస్తాయి. థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయటం వల్ల ఇవి తలెత్తుతాయి. ఒకవేళ థైరాయిడ్ గ్రంథి నెమ్మదిగా పనిచేస్తే చలి, బరువు పెరగడం, గుండె వేగం తగ్గడం వంటివి కనిపిస్తుంటాయి. ఇంత స్పష్టమైనవి కాకపోయినా కొన్ని ఇతరత్రా లక్షణాలు థైరాయిడ్ జబ్బుతో ముడిపడి ఉంటాయి. వాటిలో ఏకాగ్రత కుదరకపోవడం కూడా థైరాయిడ్ జబ్బుకు సూచికే. థైరాయిడ్ గ్రంథి మెదడుకు కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లను పంపిస్తుంటుంది. ఇవి మెదడు పనితీరులో పాలు పంచుకుంటాయి. హైపోథైరాయిడిజంలో ఇలాంటి హార్మోన్ల ప్రవాహం మందగిస్తుంది. దీంతో ఏకాగ్రత తగ్గడం, మతిమరుపు, సరిగ్గా ఆలోచించలేకపోవడం వంటివి తలెత్తుతాయి. ఇక విచారం, బాధ, నిరాశ, నిస్పృహ వంటివి థైరాయిడ్ సమస్య లక్షణాలు కావచ్చు. నిజానికి చాలా మందిలో థైరాయిడ్ సమస్య కుంగుబాటుతోనే బయటపడుతుంది. ఆందోళన కూడా కలగొచ్చు. ముఖ్యంగా హైపోథైరాయిడిజంలో ఇలాంటి లక్షణాలు ఎక్కువ.
ముఖం వాచినట్టుగా ఉబ్బరించినట్టుగా అనిపిస్తే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడం లేదేమోనని అనుమానించాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని పనితీరు మందగిస్తే ఒంట్లోంచి ద్రవాలు సరిగ్గా బయటకు వెళ్లవు. అప్పుడు కనురెప్పలు, పెదవులు, నాలుక ఉబ్బినట్టు కనిపిస్తాయి. థైరాయిడ్ జబ్బు కారణంగా కొందరిలో కంటి చుట్టూరా కణజాలంలో నీరు ఎక్కువగా చేరొచ్చు. దీంతో కంటిని నియంత్రించే కండరాలు పెద్దగా అవుతాయి. ఫలితంగా చూపును సరిగ్గా కేంద్రీకరించలేకపోవచ్చు. చూపు మసగా బారొచ్చు. మనకు వంటకాల రుచి తెలియటానికి నాలుకతో పాటు మెదడు కూడా ముఖ్యమే. థైరాయిడ్ గ్రంథి మందగిస్తే వీటి పనితీరు అస్తవ్యస్తమవుతుంది. దీంతో ఆయా వంటకాల రుచి మారిపోతుంది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే జీవక్రియలు నెమ్మదించడం మరో సమస్య. ఇది సెక్స్ హార్మోన్లను విడుదల చేసే అవయవాల మీద విపరీత ప్రభావం చూపొచ్చు. ఫలితంగా శృంగారం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. థైరాయిడ్ మందగిస్తే జీర్ణక్రియ, పేగుల కదలికలు సైతం నెమ్మదిస్తాయి. ఇది మలబద్ధకానికి దారితీయొచ్చు. ఒకవేళ థైరాయిడ్ మరీ చురుకుగా పనిచేస్తే నీళ్ల విరేచనాలు పట్టుకోవచ్చు, తరచూ విరేచనం కావచ్చు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం అన్ని విధాలా మేలు. కాల్లో ముళ్ళు గుచ్చుకున్న నొప్పి కావచ్చు, లేదా నడు నొప్పి కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, చివరికి ప్రాణాన్ని తోడేసే క్యాన్సర్ నొప్పి కావచ్చు. నొప్పనేది గుండెల్లో గుణపాలు దింపినట్లుగా మనిషిని విలవిలలాడేలా చేస్తుంది. ఇలాంటప్పుడు మనలో చాలా మంది ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్లకు అలవాటు పడుతూ ఉంటారు. తమకు తామే సొంతంగా మందుల షాపు నుంచి పెయిన్ కిల్లర్లను కొనుగోలు చేసి వాడేస్తూ ఉంటారు. నిజానికి పెయిన్ కిల్లర్లనేవి రెండు వైపులా పదునున్న కత్తిల్లాంటివి. సరిగ్గా వాడుకుంటే వేధించే నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. కానీ మితిమీరి వాడితే మాత్రం మన ఆరోగ్యాన్ని గుల్ల చేసి మొత్తంగా మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టిస్తాయి. నొప్పి నివారణల వాడకం శృతిమించితే ఏం జరుగుతుందో, పెయిన్ కిల్లర్ల వాడకం ఎలా ఉండాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెయిన్ కిల్లర్స్ ఎలా పనిచేస్తాయి? పెయిన్ కిల్లర్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ పారాసెటమాల్ నుంచి తీసుకుంటే అక్కడి నుంచి తీసుకుని స్టీరాయిడ్స్ వరకు పారాసెటమాల్, ఎన్ఎస్ఐడ్స్, మార్ఫిన్ డెరివేటివ్స్, నెక్స్ట్ యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ ఎపిలెప్టిక్స్ అండ్ స్టీరాయిడ్స్, ఇవన్నీ పెయిన్కి పనికొస్తాయి. కానీ ప్రతిదానికి ఒక్కొక్క ఇండికేషన్తో వాడాల్సిన అవసరం ఉంటుంది. సింపుల్ పారాసెటమాల్ పెయిన్ని ప్రాస్టాగ్లాండిన్ రిలీజ్ చేసి తగ్గిస్తుంది. అదే ఎన్ఎస్ఐడిస్ ఏమో COX-2 ఇన్హిబిటర్స్ అంటాము, కాక్స్ ఎంజైమ్ తగ్గించి ఇన్హిబిట్ చేస్తుంది. అట్లాగే మార్ఫిన్, కోడిన్ బ్రెయిన్లో పెయిన్ సెన్సేషన్ లేకుండా చేస్తుంది. యాంటీ ఎపిలెప్టిక్స్ అంటే మనం పక్షవాతానికి వాడే ట్యాబ్లెట్స్ కూడా పెయిన్ కిల్లింగ్కి మనం వాడుకుంటాం. అలాగే యాంటీ డిప్రెసెంట్స్ కూడా పెయిన్ కిల్లర్గా వాడతాం. ఇది కాకుండా యాంటీ ఇన్ఫ్లమేషన్, పెయిన్ కావాల్సిన వచ్చినప్పుడు మనము స్టీరాయిడ్స్ కూడా కొంతమందికి వాడాల్సి వస్తుంది. సో పెయిన్ కిల్లర్స్ అనేది ఓన్లీ మనకి వాడుక భాషలో బ్రూఫెన్, కాంబిఫ్లామ్ ఇట్లాంటివన్నీ, ఎస్లోఫెనాక్, పారాసిటమ్ ఇట్లాంటివన్నీ అనుకుంటాం. కాకపోతే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కాకపోతే కొన్ని వాటికి డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని వాటికి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనం ప్రతి ఇండికేషన్ని చూసుకుని డాక్టర్ సలహా బట్టే మనం పెయిన్ కిల్లర్స్ అనేది వాడుకోవాలి. పెయిన్ కిల్లర్లను అతిగా వాడితే ఏం జరుగుతుంది? ఈ పెయిన్ ఇంటెన్సిటీ అనేది ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది ఒకటి. సో ఆ పెయిన్ తగ్గడానికి మనం కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల ఫస్ట్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది ఏంటంటే అండి, గ్యాస్ట్రైటిస్ అంటే అరుగుదల తగ్గడం, ఎసిడిటీ రావటం, పొట్టలో అల్సర్స్ రావటం, పొట్టలో బ్లీడింగ్ అవ్వటం. ఆ బ్లీడింగ్ అవ్వటం వల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోయి మనకి ప్రాణం పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఇది. సెకండ్ మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్. బేసిక్గా ఈ ఆల్ పెయిన్ కిల్లర్స్ ఎన్ఎస్ఐడిస్ ఏంటంటే కిడ్నీ నుంచి ఎక్స్క్రీట్ అవ్వాలి. అది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పొరపాటున నీళ్ళు సరిగా తాగకపోయినా, లేకపోతే ఇన్హెరెంట్గా స్మాల్ కిడ్నీ ఇష్యూ ఉన్నా, ఇది కిడ్నీని డ్యామేజ్ చేసి షట్ డౌన్ అంటే పూర్తిగా ఆపేస్తుంది పనిచేయడం. అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అంటాం. అది మనం సరైన టైంలో కనుక్కోలేకపోతే దానివల్ల ప్రాణం కూడా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో పొటాషియం పెరిగిపోయి అది హార్ట్ మీద ఇబ్బంది పడి హార్ట్ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. చిన్న పెయిన్స్ కూడా మనం పెయిన్ కిల్లర్స్ వాడటం మొదలెడితే దానివల్ల మనకి తట్టుకునే శక్తి, మన బాడీ తనంతట తాను హీల్ చేసే శక్తిని కోల్పోతాం. కాబట్టి ఎంతో కొంత మన బాడీకి హీల్ చేసుకునే శక్తి, డెఫినెట్గా బాడీ విల్ హీల్ ఇట్ సెల్ఫ్. మనం ఈ మందులన్నీ ఏంటి కొంచెం ఉపశమనం కోసం ఇస్తున్నాం. సో ఆ ఉపశమనం కోసం మనం తీసుకునే వాళ్ళు ఏమవుతుందంటే ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి దానివల్ల ఉపయోగం కంటే కూడా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషలీ జ్వరాలు వచ్చినప్పుడు, బాడీ పెయిన్స్, వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు భయంకరంగా ఉంటుంది. ఆ టైంలో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే ఆల్రెడీ ఫీవర్ వచ్చిన పేషెంట్ డీహైడ్రేట్ అవుతారు. ఎందుకంటే మన బాడీ అనేది 65%, 70% వాటర్తో కూడుకుంది.
మన బాడీ వేడెక్కినప్పుడు హీట్ అయినప్పుడు డీహైడ్రేషన్కి వస్తాం. ఆ డీహైడ్రేషన్లో పెయిన్ కిల్లర్ తీసుకుంటే తొందరగా కిడ్నీస్ పాడైపోయి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా డాక్టర్ పర్యవేక్షణ లేకుండా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం అనేది ప్రమాదకరం. ఇది మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సింది. నొప్పి మందుల్ని సొంతంగా కొనుగోలు చేసి వాడటం సరైందేనా? ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ రిలేటివ్లీ మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడిన పెద్ద ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండే వాటిని ఓటీసీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్, సింపుల్ యాంటీ అలర్జిక్ డ్రగ్స్, కొంత గ్యాస్ ట్యాబ్లెట్స్, ఎసిడిటీ కోసం సిరప్స్, ఇవన్నీ ఏంటంటే కొన్ని ఓటీసీ డ్రగ్స్ డిఫైన్ చేశారు వరల్డ్ వైడ్, అంటే యూఎస్లో కానీ ఇండియాలో కానీ. ఈ డిఫైన్ చేసిన డ్రగ్స్ మోతాదులో వాడుకుంటే ఓవర్ ది కౌంటర్ కూడా పెద్ద ఇబ్బందులు, ఆరోగ్యానికి ఇబ్బంది రాదు, డేంజర్ కాదు. కాకపోతే 99% ఆఫ్ డ్రగ్స్ అన్నీ బై ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలనేది రూల్. బట్ అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మెడికల్ షాప్కి వెళ్తే తీసుకునే అవకాశాలు ఇండియాలో చాలా ఎక్కువ బయట దేశాలతో పోల్చుకుంటే. సో దానివల్ల ఏంటంటే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీ డిప్రెసెంట్, స్లీపింగ్ మెడికేషన్స్, ఇవన్నీ ఓవర్ ద కౌంటర్ తీసుకుని జనాలు ఇబ్బంది పాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఆల్రెడీ చాలామంది ఇబ్బంది పాలవుతున్నారు. పెయిన్ కిల్లర్స్ వల్ల ఏమో కిడ్నీ ఫెయిల్యూర్స్, గ్యాస్ట్రైటిస్, బ్లీడింగ్ రావటం. అలాగే అవుట్ ఆఫ్ ది టాపిక్ అనుకున్నా కానీ యాంటీబయాటిక్స్ ఇర్రాషనల్గా వాడటం వల్ల మెడికల్ షాపుల్లో తీసుకుని తొందరగా దక్కాలని ఆర్డర్తో చిన్న జ్వరానికి కూడా యాంటీబయాటిక్స్ వాడిన యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది ప్రపంచం మొత్తం, ఇండియాలో కూడా. మనకి కొత్త యాంటీబయాటిక్స్ లేవు. సో ఇలా మనం వాడిని ఎక్కువ వాడటం మొదలెడితే అవి మనకి పనిచేయటం మానేస్తాయి, రెసిస్టెన్స్ వస్తుంది. దాని తర్వాత మనం వాడుకుంటానికి కూడా మందులు కరువు అవుతాయి. సో అవసరం ఉన్నంత మేరకు డాక్టర్ పర్యవేక్షణలో వాడుకుంటే మనకి సమాజానికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. పెయిన్ కిల్లర్లను ఎప్పుడు వాడచ్చు, ఎప్పుడు అవసరం లేదు? పారాసెటమాల్ ఇది బేసిక్ పెయిన్ కిల్లర్ కింద వాడుకోవచ్చు. జ్వరానికి వాడవచ్చు, మైల్డ్ పెయిన్స్ వాడవచ్చు, సివియర్ పెయిన్స్ కూడా వాడుకోవచ్చు. డిపెండ్స్, పేషెంట్స్కి దాంతో పనిచేస్తే సేఫ్ ఇనఫ్. ఇది ఫస్ట్ లైన్. సెకండ్ లైన్, ఏదైనా వాపు, ఇన్ఫ్లమేషను, బోన్ పెయిన్స్ ఉన్నప్పుడు ఎన్ఎస్ఐడ్స్ ఇస్తాం. ఎన్ఎస్ఐడ్స్ అంటే నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, లైక్ బ్రూఫెన్, ఐస్లోఫెనాక్, ఇవన్నీ పైరాక్సికామ్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుని ఎన్ని రోజులు వాడమంటారో అన్ని రోజులు మాత్రమే వాడాలి. దాంతోపాటు హైడ్రేషన్, అంటే మన ఆ వాటర్ కంటెంట్ బాడీలో తగ్గకుండా చూసుకుంటే వాటితో ఉపయోగం ఉంటుంది, దాని తర్వాత నష్టాలు రాకుండా ఉంటాయి, లేదంటే కాంప్లికేషన్స్. నెక్స్ట్ మార్ఫిన్, కోడిన్ డెరివేటివ్స్, ఫెంటనిల్, ఇవన్నీ ఏంటంటే ఎస్పెషలీ మనము ఇది క్యాన్సర్ పేషెంట్స్లో ఇస్తాం. క్యాన్సర్ పేషెంట్లో మెటాస్టాసిస్ అంటే క్యాన్సర్ బాడీ మొత్తం పాకినప్పుడు విపరీతమైన పెయిన్స్ ఉంటాయి పేషెంట్స్కి. వాళ్ళకి పెయిన్ రిలీఫ్ కోసం మార్ఫిన్, కోడిన్ ఇస్తాం. ఈ మార్ఫిన్, కోడిన్ అందరూ ప్రిస్క్రైబ్ చేయలేరండి. పెయిన్ స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళు అనస్థెటిస్ట్, ఇద్దరు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తే అప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్ఫిన్, కోడిన్ ఇవన్నీ అడిక్షన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే యాంటీ డిప్రెసెంట్స్ కూడా మనం పెయిన్ కిల్లర్గా యాంటీ డిప్రెసెంట్ వాడినప్పుడు తగిన మోతాదులో వాడితే అది కూడా పెయిన్ కిల్లర్స్ కింద పనిచేస్తాయి. కాకపోతే యాంటీ డిప్రెసెంట్ వాడినప్పుడు, యాంటీ ఎపిలెప్టిక్స్ వాడినప్పుడు వాటి నుంచి వెనక్కి రావడం చాలా కష్టం అవుతుంది, ఆపటం. పెయిన్ కిల్లర్స్ అయితే ఈజీగా ఆపేయచ్చు, ఎన్ఎస్ఐడిస్. కోడిన్, మార్ఫిన్, యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ ఎపిలెప్టిక్స్ ఆపడం చాలా కష్టం అవుతుంది. లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్, స్టీరాయిడ్స్. ఇది వాడినప్పుడు పెయిన్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గుద్ది మీకు స్టీరాయిడ్స్ వాడినప్పుడు. మిగతా మందుల కంటే చాలా బాగా పనిచేసినట్టు అనిపిస్తుంది. కాకపోతే లాంగ్ టర్మ్ తీసుకుంటే మెయిన్ హార్మోన్స్ ప్రొడక్షన్, అడ్రినల్ గ్లాండ్ ప్రొడక్షన్ పాడవటం, వెయిట్ పెరగటం, షుగర్ రావటం, హెయిర్ ఊడిపోవడం, అట్లా స్కిన్ అంతా పలచబడిపోయి పుండ్లు అవడం, మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ స్టీరాయిడ్స్తో ఉంటాయి. కాకపోతే వేసుకున్నప్పుడు పెయిన్ తగ్గుద్ది. సో ఇది కూడా మనకి డాక్టర్ పర్యవేక్షణతో స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ టైము, డోసేజ్ పర్ కేజీ బాడీ వెయిట్ ఆ పేషెంట్కి ఎంత అవసరమో అది ఇచ్చి ఇమీడియట్గా ఆపేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చాలా మెడికల్ షాప్స్లో ఓటీసీ, అంటే ఓటీసీ కాకపోయినా కానీ మెడికల్ షాప్ని అడిగితే తొందరగా తగ్గాలని అడిగితే మెడికల్ షాప్స్ వాళ్ళు ఇవ్వటము, ఇది ఆన్ అండ్ ఆఫ్ వేసుకోవడం వల్ల రెసిస్టెన్స్ వస్తుంది. స్టీరాయిడ్స్ ఎక్కువ వాడటం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయి వేరే ఇన్ఫెక్షన్స్ రావటము, దానివల్ల హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వేరే కాంప్లికేషన్స్ వల్ల చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో పెయిన్ కిల్లర్స్ చాలా సింపుల్గా ఉంటాయి, వేసుకున్నప్పుడు బాగా తగ్గింది, హ్యాపీగా ఉంది. అదే కంటిన్యూస్గా వేసుకుంటే దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ భయంకరంగా ఉంటాయి. నొప్పి నివారణి మందులపై ఎలాంటి అవగాహన అవసరం? ఒక స్పెసిఫిక్ పేషెంట్ ఇండివిజువల్గా చూసుకోవాలి. ఆ పేషెంట్ వయసు ఎంత, వాళ్ళ బరువు ఎంత, వాళ్ళకున్న ప్రీవియస్ మెడికేషన్స్ ఏం వాడుతున్నారు, వాళ్ళకి ప్రీవియస్ డిసీజెస్ ఏమున్నాయి, అంటే ఏ క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయి, ప్రీవియస్గా ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా ఈ పెయిన్ కిల్లర్స్, ఇవన్నీ హిస్టరీ తీసుకుని క్లినికల్గా చూసి
అన్నీ చూసినాక పెయిన్ కిల్లర్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తే సేఫ్గా వాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఫండమెంటల్గా చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి పేషెంట్ డిఫరెంట్. సో ప్రతి పేషెంట్ ఎఫెక్టు ప్రతి ట్యాబ్లెట్ది డిఫరెంట్గా ఉంటుంది. అందుకని మీకున్న ఇబ్బందులు, మీకున్న ప్రీవియస్ మెడికల్ ఇష్యూస్ ఇవన్నీ తెలుసుకున్నాక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే పెయిన్ కిల్లర్స్ వాడటం అనేది మనం సేఫ్గా వాడుకుంటాం, ఇబ్బంది లేకుండా వాడుకునే అవకాశాలు ఉంటాయి. అతి చేస్తే గతి చెడుతుందనేది మన నానుడి. పెయిన్ కిల్లర్ల విషయంలో ఇది అక్షర సత్యం. డాక్టర్ల సలహా మేరకు నిర్దేశిత మోతాదులో వాడుకుంటే అవి మనకు మేలే చేస్తాయి. శృతి మించి వాడితే మాత్రం పెయిన్ కిల్లర్లు మొత్తంగా మన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయి. ఈ విషయాన్ని మనమందరం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. నెలసరి గాడి తప్పి వస్తున్నప్పుడు ఇంగువను శనగగించేంత పరిమాణంలో తీసుకుని దానికి కొద్దిగా బెల్లం కలిపి నిత్యం తీసుకోండి. ఋతుక్రమం చక్కగా ఉంటుంది.